మీకు తెలుసా, లా ఇలాహ ఇల్లల్లా చదువుతున్నప్పుడు మన పెదవులు కదలవు. మరణం అనేది చాలా కష్టమైన, బాధాకరమైన దశ. మనిషి సకరాతుల్ మౌత్లో ఉన్నప్పుడు, అంటే శరీరం నుంచి ఆత్మ విడిపోతున్న సమయంలో శాస్త్రీయంగా శరీరం మొత్తం కదలిక కోల్పోతుంది. కానీ అల్లాహ్ అనుగ్రహంతో నాలుక మాత్రం పనిచేస్తుంది. ఇది అల్లాహ్ తాలా మనుషులపై చూపిన ఒక మహాకరుణ. నోరు తెరిచి ఉన్నా లేదా మూసి ఉన్నా నాలుకతో లా ఇలాహ ఇల్లల్లాహ్ చదవగలగడం అల్లాహ్ ఇచ్చిన ప్రత్యేక దయ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియచేశారు: మరణ సమయంలో ఎవరి చివరి మాట కల్మా అయితే వారు జన్నత్లో ప్రవేశిస్తారు. సునన్ అబూ దావూద్ హదీస్ నంబర్ 3116. కావున మన జీవితాంతం కల్మాను ప్రేమించి తరచూ చదువుతూ ఉండాలి. అల్లాహ్ తాలా మనందరికీ మరణ సమయంలో కల్మాయ షహాదత్ చదివే నసీబ్ చేయుడాక. ఆమీన్. ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే మంచి విషయాన్ని ఇతరులకు తెలియజేయడం ఒక పుణ్యం.